నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ లాస్ట్ వచ్చిందండి. ఇది బిగ్ బాస్ 9 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు ఊహించిన విధంగా షూట్ చేసుకునింది. చాలామందికి ఫేవరెట్ అయిన కంటెంటెంట్ ఎలిమినేట్ కానున్నారా అనేది తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ ఓటింగ్ సరళిని చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే 12 వారాలకు వచ్చేసిందండి బిగ్ బాస్ 9. ఇంకా చూసుకుంటా పోతే ఈ బిగ్ బాస్ ఓటింగ్ డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు ఏమనేది మనం చూసుకుంటే ఈ బిగ్ బాస్ 9 సీజన్ దాదాపు తుది అలంకానికి చేరుకునింది. ఇది సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో 12వ వారం ఎండింగ్ చేరుకునింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డు పడనున్నది. ఇలా ఉంటే 12వ వారం ఎలిమినేషన్ సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. ఏంది ఇది లాస్ట్ సీజన్కి వచ్చేసింది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా సంబంధించి వచ్చింది. కానీ ఎలిమినేషన్ సంబంధించి కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమ్ము కానీ, సంజన, భరణి, పవన్, సునీల్ శెట్టి, దివ్య వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఆన్లైన్ ఓటింగ్ కూడా జరుగుతుంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ఆన్లైన్ క్లోజ్ కూడా కానున్నది. దీంతో ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ సరళిని చూస్తూ ఉంటే కళ్యాణ్ టాప్లో కొనసాగుతున్నారు. తనుజ సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఇంకా మూడోలో ఇమ్ము ఉండగా 4వ స్థానంలో సంజన ఉంది. మొదటి 2 రోజుల్లో డౌన్లో ఉన్న భరణి ఇప్పుడు ఓటింగ్లో చాలా మెరుగయ్యారు. ప్రస్తుతం అతను 5వ ప్లేస్లో కొనసాగుతున్నారు. 6వ స్థానంలో పవన్ ఉండగా 7వ ప్లేస్లో సునీల్ శెట్టి, ఆఖరి స్థానంలో దివ్య ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మొదటి నుంచి టాప్ కంటెస్టెంట్గా ఉన్న సునీల్ శెట్టి ఇప్పుడు డేంజర్ జోన్లో రావడం ఆశ్చర్యానికే గురి చేసింది. ఇంకా చూసుకుంటే అభిమానులు మనసు గెలుచుకున్న ఈ కామెడియన్ ఓటింగ్లో అనూహ్యంగా ఇనుకుపడిపోయారు. ప్రస్తుతం అతను దివ్యతో పాటు డేంజర్ జోన్లో ఉన్నాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేట్ ఉంటే దివ్యతో పాటు సునీల్ శెట్టి కూడా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపడాల్సిన లేదు. అయితే ఓటింగ్కు మరో 24 గంటల సమయం ఉంది కాబట్టి సుమన్ శెట్టి మెరుగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా ఈ ఓటింగ్ శాతం చూసుకుంటే మనం ప్రస్తుతం ఎలా ఉంది ఏమనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఈ ఓటింగ్ శాతానికి చూసుకుంటా ఎవరెవరు ఎంత శాతంతో ఉన్నారు అనేది కూడా మనం ఓటింగ్ చూసుకుంటే ఈ తనుజ పుట్స్వామి మరోసారి దూసుకెళ్ళింది. ఆయన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. 30.07 ఓటింగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కళ్యాణ్ 2వ స్థానంలో నిలిచారు. ఇంకా చూసుకుంటే ఈ బిగ్ బాస్ 9 లాస్ట్ ఎండింగ్కి వచ్చిందండి. ఎందుకంటే 12వ వారం వరకు వచ్చింది. ఈ 12వ వారంలో చూసుకుంటే ముఖ్యంగా తనుజ ముందు వరుసలో ఉండగా తర్వాత ఓటింగ్ శాతంలో కళ్యాణ్ 2వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఈ ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఇమ్ము అయితే 3వ ప్లేస్లో నిలిచారు. తనుజ అయితే 30.07% ఓటింగ్లో అగ్రస్థానంలో ఉండగా కళ్యాణ్ 2వ స్థానంలో 28.23%తో 2వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఈ ఇద్దరి మధ్య పోటీ గట్టు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా ఇమ్ముకు అయితే 3వ స్థానంలో నిలిచాడు. అతను 11% ఓటింగ్తో 3వ స్థానంలో ఉన్నాడు. ఇంకా చూసుకుంటే సంజన 6.9% ఓట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా చూసుకుంటే ఇమ్ము 3వ స్థానం, సంజన వచ్చి 6.9% ఓట్లతో 4వ స్థానం. ఇంకా ఈ వారం హౌస్లో చాలా డిమాండ్ పాము ఓటింగ్లో మాత్రం 6.29% ఓట్లు మాత్రమే సాధించాడు. ఆయన తర్వాత సునీల్ శెట్టి 5.96% ఓట్లు, భరణి 5.93% ఓట్లతో మరోసారి బాటమ్ జోన్లోకి జారిపోయారు. జాబితాలో చివరిగా దివ్య 5.6% ఓట్లతో డేంజర్ జోన్లో ఉంది. ఇది చూస్తే ఉంటే ఈ ఓటింగ్ చూస్తే టాప్ 2లో తనుజ, కళ్యాణ్ మధ్య కలసరి పోటీ నెలకొల్పినప్పటికీ
బాటంలో సుమన్, భరణి, దివ్య ఎలిమినేషన్ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం ఉండడంలో ఏ క్షణమైనా ఓటింగ్ మారవచ్చు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్ 5లోకి వెళ్తారు వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఉంది కాబట్టి, శుక్రవారం సాయంత్రం వరకు ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఎవరెవరు ఏమవుతారు అనేది తెలుస్తుంది. అయితే టాప్ 3లో మటుకు మన తనుజ గారు, కళ్యాణం, ఇమ్ము వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ 9 కూడా ఈ ముగ్గురు మధ్యనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు విన్ అవుతారనేది కూడా మనకు గట్టిగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులోనే ఈ బిగ్ బాస్ 9 విజేత అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రక్రియ మనం చూసుకుంటే పోతే ఈ నామినేషన్లో డేంజర్ జోన్లో సునీల్ గారు ఉన్నారు, దివ్య ఉన్నారు. వీళ్ళు కూడా డబుల్ నామినేట్ అవుతారా ఏమనేది కూడా మనకు తెలిసిపోతుంది. కానీ ఈ బిగ్ బాస్ 9 సీజన్లో మటుకు లాస్ట్ ఫైనల్కి వచ్చేది నాకు తెలిసి అందరి ద్వారా తెలిసేది వీళ్ళు ముగ్గురు మధ్యనే ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మధ్యనే ఈ ఉంటుంది. ఎవరు వీళ్ళు ముగ్గురు అని మనం ఒకసారి చూసుకుంటే కళ్యాణ్, తనుజ, ఇమ్ము వీళ్ళు ముగ్గురు మధ్య ఈ పోటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు విన్ అవుతారనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది 12వ వారంలోకి అడుగు పెట్టింది. గ్రాండ్ ఫినాలేకి చేరుతున్న కొద్ది హౌస్లో కంటెంట్ల మధ్య వార్ పికాక్ చేరింది. గత వారంలో నాగార్జున ఆశీర్వదించే విధంగా ఈ వారంలో నో ఎలిమినేషన్ ప్రకటించడంతో హౌస్లో గేమ్ డైనామిక్స్ పూర్తిగా మారిపోయినాయి. ఈ మధ్యలో ఈ వారం 2వ దశలో నామినేషన్ ఫాలో చేశారు. అట్లాగా ఒకరు ఈ ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే కూడా ఎవరు నామినేషన్ అవుతారు ఏమి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు క్లైమాక్స్కి చేరుకునేది. సెప్టెంబర్ 7న ప్రారంభమై ఈ రియల్ షో ఇప్పుడు 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఇంకా 3 వారాల్లో ఈ సీజన్ కూడా ఎండ్ కార్డు పడనున్నది. దీంతో అప్పుడే బిగ్ బాస్ విన్నర్, రన్నర్ అప్, టాప్ 5 కాంటెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్లో హోరాబారిగా సాగే ఈ నామినేషన్ వారితో కంటెంట్ల మధ్య కలవలం చోటు చేసుకున్నది. ఇంతకు ఎవరు నామినేట్ అయ్యారు, ఓటింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మనకు ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడుకున్నా. మనం చూసుకుంటే పోతే ఈ ముగ్గురులోనే తనుజ, పవన్, ఇమ్ము వీళ్ళు ముగ్గురే టాప్ 3లో ఉన్నారు. కాబట్టి ఇన్ అయ్యేది కూడా వీళ్ళు ముగ్గురులో ఒకరు అనేది చూసుకుంటే కూడా ఇమ్ము, తనుజ మధ్య పెద్ద పోటీ ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీళ్ళ మిగతా వాళ్ళంతా కూడా డేంజర్ జోన్లోకి రావడం, వీళ్ళు ముగ్గురు టాప్లో నిలిచడం కూడా జరిగింది. తనుజాన, ఇమ్మున ఈ బిగ్ బాస్ 9 విన్నర్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే 12 వారాలు అయిపోయినాయి, లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది కాబట్టి ఈ ఎండ్ కార్డు కూడా పడుతుంది. కాబట్టి ఈ ముగ్గురులో తనుజ, పవన్, ఇమ్ము వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి తనుజ, ఇమ్ముల మధ్య బలంగా పోటీ సాగుతుంది. వీళ్ళలో ఎవరు బిగ్ బాస్ 9 విన్నర్ అవుతారనేది ఎవరు మనకు తెలుస్తుంది. వీళ్ళ మధ్య మనం చూసుకుంటే పోతే విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 5 కాంటెంట్లు ఎవరు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.